హై ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఇప్పుడు వస్తున్న మరో బ్రేకింగ్ న్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం. సామాన్యులకు మరోసారి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు నిత్యావసర వస్తువులతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పుడు మరోసారి సిలిండర్ ధరలను పెంచి సామాన్యుడి నడ్డి విరిచేందుకు సిద్ధమైంది కేంద్ర సర్కార్. సో ఈ న్యూస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఎంత మేర డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరని పెంచారో తెలుసుకునే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ వీడియోస్ ముందుగా మీరే చూడొచ్చు. మీరు ఏ కంపెనీ గ్యాస్ వినియోగిస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వివరాల్లోకి వచ్చినట్లయితే గత వారం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై ₹200 మేర తగ్గించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా గృహ అవసరాలకి వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరపై ₹50 మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వంట గ్యాస్ ధర ₹1055గా ఉండగా దీనిపై అదనంగా ₹50 పెంచడంతో 1105కి చేరింది. దీంతో సామాన్యులపై పెనుభారం పడింది. వంట గ్యాస్గా వినియోగించే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ధరల్లో ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో ఉంది భారత్. విదేశీ మారక నిల్వలు అంతంత మాత్రంగా ఉండే పేద దేశాల కన్నా కూడా భారత్లోనే గ్యాస్పై బాధలు తీవ్రంగా ఉంది. సో చూసారా ఫ్రెండ్స్, గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.